పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్స్, మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి మిత్రుడు కుర్రోళ్ళలో కనపడతాడు ఆయన కామినేని శ్రీనివాస్ గారు, వాళ్ళందరి డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారి అంచనాలకు అనుగుణంగా పనిచేసే శక్తి భగవంతుడు వెంకటేశ్వర స్వామి నాకు ఇవ్వాలని చెప్పి ఈ పదవి కూడా మరి నేను కోరుకున్న దేవుడు ఆయనకి ఇష్టమైన భక్తుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు అందించారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ సభకు నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టు. ఈరోజు కొండపల్లి శ్రీనివాసరావు గారు, టీజీ భరత్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు ప్రభుత్వం 5 నూతన విధానాలపై ప్రకటనలు చేశారు. ఈరోజు ఉదయం చాలామంది సభ్యులు ఆ విధానాలపై కూడా మాట్లాడారు. ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాటి గురించి మనందరికీ విశదీకరిస్తారు. అధ్యక్ష, మొట్టమొదటిసారి మీ అధ్యక్షతన ఈరోజు ఒక 6 పాలసీలు రాబోయే రోజుల్లో ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోయే ఈ 6 పాలసీస్ అన్ని కూడా ఇక్కడ చర్చించుకుంటున్నాం. చాలామంది సభ్యులు ఇప్పటికే దీనిపైన వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ 6 పాలసీలు చూస్తే ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 4.0, ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0. ఈ 6 పాలసీలు మనం ఈరోజు హౌస్లో చర్చించుకుంటున్నాం. ఇటీవల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చే పరిస్థితి లేదు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కూడా సంపద సృష్టించాలంటే ఇండస్ట్రీ రావాలి, అదే సమయంలో సర్వీస్ సెక్టర్ కూడా బాగా అభివృద్ధి కావాలి. దీనికి చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదైతే వ్యవసాయంలో కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా పెట్టి రైతులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అది జరిగినప్పుడే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పేదవాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయే ఆలోచించడానికి దోహదం చేస్తుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇందుకే ఈరోజు ఈ 5 పాలసీల వల్ల, ఈ 6 పాలసీల వల్ల కొంతవరకు ఇది అవుతుంది. ఇంకా కొన్ని పాలసీలు తీసుకొస్తున్నాం. అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఎక్కడికక్కడ పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. 14-19 దిశ క్షుణ్ణంగా చెప్తున్నా. ఆ రోజు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ అన్ని తీసుకొచ్చాం. చాలా వరకు పెట్టుబడులు ఆకర్షించాం. ఆ రోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కియా మోటార్స్ అయితే ప్రారంభించడమే కాకుండా మొదటి కారు అప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్లోకి వచ్చింది. ఈరోజు కియా మోటార్స్ అనేది ఒక మంచి బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అదే మరి సెమ్కార్ ఎనర్జీ కానీ, హీరో మోటార్స్ కానీ, ఇంకో పక్క రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ కానీ, పైనీర్ అల్యూమినియం కానీ, అమర్ రాజా ఇలాంటి అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇంకొక పక్క దిశ ఆ రోజు చూస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే గడచిన 5 సంవత్సరాలుగా
ఒక్క పెట్టుబడి 5,000 కోట్ల పైన ఒక్క పైసా వచ్చినట్టు ఎక్కడ కనపడే పరిస్థితి లేకుండా పోయింది. 227 ప్రాజెక్టులు ఎంఓయూలు చేసి ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల లేకపోతే వ్యతిరేకత వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఆ రోజు 14-19లో పెద్ద ఎత్తున 15,000 ఎకరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ల్యాండ్ కూడా సేకరించాం. అంతేకాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా కరెంటు కానీ వాటర్ కానీ ఇలాంటివి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తే వీళ్ళు వచ్చిన తర్వాత విపరీతంగా రేట్లన్నీ పెంచేశారు. అంటే 30 రూపాయలుండే వాటర్ టారిఫ్ని మీరు చూస్తే అట్ ఏ టైం 120 రూపాయలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచారు. దీనివల్ల కూడా ఇండస్ట్రీ కూడా మనుగడ సాధించలేకపోయారు. ఇంకో పక్కన ఇన్సెంటివ్ చూస్తే 14-19లో 3,900 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత 1,900 కోట్లు ఇచ్చి మొత్తం అప్పులు పెట్టి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా PLI స్కీమ్ తీసుకొచ్చారు. ఈ PLI స్కీమ్లో దగ్గర 1,28,000 కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వస్తే దీనివల్ల 8,50,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అధ్యక్ష ఒక్క విషయం ఎక్కువ సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణ రాకమునుపు 1991 కంటే ముందు పెద్దగా పెట్టుబడులు వచ్చేటివి కాదు. ప్రభుత్వాలే ఆ రోజు లైసెన్సులు ఇచ్చేటివి. వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు. అందుకే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేవాళ్ళు లైసెన్స్ రాజ్యాన్ని. అలాంటిది ఆర్థిక సంస్కరణలు 91లో రావడం, ఆ ఆర్థిక సంస్కరణని మన దేశం అందిపుచ్చుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చా. అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకున్నాం. దానివల్ల కూడా ఇదే శాసనసభ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని చర్చలు చేశాం. ఐటీని ప్రోత్సహించాం. ఈరోజు ప్రపంచంలో 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటారు. ఇండియన్స్లో మీరు చూస్తే 100 మందిలో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అదే ఆ రోజు తెలుగుదేశం పార్టీ చూపించిన విషయం. ఏదైతే ఐటీని అడాప్ట్ చేసుకున్నామో దానివల్ల ఈరోజు మన వాళ్ళందరూ ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఐటీ, క్లౌడ్ వరకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు డెవలప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది. ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తయారు చేశారు. 2047 విజన్ తయారు చేశారు. అందులో చాలా స్పష్టమైనటువంటి ఒక విధానం పెట్టుకొని ముందుకు పోతున్నాం. 2047కి భారతదేశం అగ్రదేశాలు అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడమే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 స్థానానికి వచ్చే అవకాశం ఉంది. ఇది మనందరం కానీ పనిచేయగలిగితే ఇది సాధ్యం. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ దిశగానే ఈ 6-7 పాలసీలు తీసుకొచ్చాం. ఇంకొక పక్క 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగాలు అనేది మొదటి ప్రాధాన్యత పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 14-19లో 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా వచ్చాం. ఒక్క సంవత్సరం మాత్రం మొదటి సంవత్సరం గుజరాత్ 1 వస్తే మనం సెకండ్ వచ్చాం. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్
తగ్గించాలని. అది కాకుండా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం చూస్తే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ లేవు. దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం అనుకున్నది చేయలేకపోతున్నాం. అదే మరిగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఒక స్లోగన్ ఇచ్చాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఈరోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధ్యం. అది ఈ సభ ద్వారానే ప్రారంభిస్తాం, సాధించి తీరుతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పం మనం కానీ జయప్రదం చేయడం కోసం మనం ముందుకు పోతే ఏదైనా సాధ్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈడీపీ పెడితే దాన్ని కూడా తీసేశారు. మళ్ళా ఈరోజు ఈడీపీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని అనుభవాలతో చాలా మార్పులు చేర్పులు ఇవన్నీ తీసుకొస్తున్నాం. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెడితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ని త్వరితగతిన చేయడానికి ఒక సీనియర్ ఆఫీసర్ని ఎస్కార్ట్ ఆఫీసర్గా కూడా పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రాజెక్ట్ ఏమాత్రం డిలే కాకుండా అనుకున్న టైంకే పూర్తి చేసే విధంగా ఆలోచిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తూ ఉంది, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని వస్తే వాళ్ళని పార్ట్నర్స్గా మనం అనుకున్నప్పుడు వారి బిజినెస్ కూడా సుజావుగా జరిగే అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ తీసుకొస్తున్నాం. అప్రూవల్స్ అన్ని రియల్ టైంలో ఇస్తాం. అవసరమైతే సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫెసిలిటీ కూడా ఇచ్చి ఏదైనా కానీ మామూలు విషయాలైతే ఆటోమేటిక్గా క్లియర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇండస్ట్రీస్ కూడా ఒక పక్క ఎంఎస్ఎంఈని ప్రోత్సహిస్తూనే ఎవరైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టగలుగుతారో వారందరినీ కూడా మాట్లాడుతున్నాం. కొంచెం ఫలితాలు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి వస్తుంది, అవి కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ డెస్టినేషన్గా తయారు చేయాలనేది మనందరి సంకల్పం కావాలి. నేను అందుకే మొన్న కూడా ఒక మాట అన్నాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. మీరు ఎక్కడున్న డిస్టెన్స్ అనేది మీ కన్స్ట్రైంట్ కాదు. ఇక్కడుండి కంపెనీ ఫ్లోట్ చేసి ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వస్తుంది. అలాంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికే ఈరోజు 6 పాలసీలు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ. ఈరోజు మనం తీసుకొచ్చిన పాలసీలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ. అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేశాం, వాళ్ళు పెట్టిన విషయాలన్నీ కూడా చూసాం. వాళ్ళు పెట్టిన విషయాలు చూసి వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ అని కూడా అధ్యయనం చేసిన తర్వాత అన్నిట్లో కూడా ఒక స్టెప్ ముందు ఉండాలి, మెరుగైన విధానాలు ఉండాలి, అన్ని విధాల వాళ్ళని ఆదుకునే పరిస్థితి రావాలి. ఇది దీనివల్ల రాష్ట్రాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయాం. ఫస్ట్ ఇది మీరు చూసినప్పుడు పాలసీ కూడా చాలా సింపుల్గా పెట్టాం, కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా అందరికి అర్థమయ్యేది పెట్టాం. ఏ పాలసీ కూడా 24 నుంచి 29 వరకు ఈ పాలసీస్ ఉంటాయి. 5 years పీరియడ్ పెట్టాం. అందులో కూడా మీరు చూస్తే ఒక టార్గెట్స్ కూడా నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ దగ్గర అన్ని రంగాల్లో కలిపి ఒక 30 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే ఏదైతే క్లీన్ ఎనర్జీ కానీ అన్నీ కూడా క్లబ్ చేసుకుంటే 30 లక్షలు అనుకుంటున్నాం. కనీసం మనం దీనివల్ల 20 లక్షల మందికి ఉపాధి వచ్చే విధంగా కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఒక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటే 83,000 రావాలని, $10 బిలియన్ రావాలని ఒక ఇది పెట్టుకున్నాం. ఈ పాలసీ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లో 5 లక్షలు రావాలని చెప్పి పెట్టుకుంటున్నాం. 175 నియోజకవర్గాల్లో 175
ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని. కొన్ని ప్రాంతాల్లోనే కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావాలి. తద్వారా అక్కడ ఒక స్ఫూర్తిదాయకమైన ఆలోచన రావాలి. ఒకప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం. ఆ కాలేజ్ చూసినప్పుడు నేను కూడా ఇంజనీరింగ్ కావాలి అనే ఆలోచన పిల్లల్లో కల్పించాం. ఈరోజు కూడా ఈ ఇండస్ట్రియల్ పార్క్ చూస్తే నేను కూడా కుటుంబంలో ఒక్కరైనా సరే పారిశ్రామికవేత్త కావాలని, ఆంట్రప్రెన్యూర్ కావాలని చెప్పి ఆలోచన వచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, దీని మీద ఎక్స్పోర్ట్స్ కూడా డబుల్ ఎక్స్పోర్ట్స్ కింద INR కింద 33,200 కోట్లు పెట్టుకున్నాం. నేను ఈసారి అధ్యక్ష చాలా క్లియర్గా నేను ఒక 10 ప్రిన్సిపల్స్ కూడా తీసుకొచ్చాను. నిన్న కూడా మన అందరికీ డిస్కస్ చేశాను ఏసీసీ పార్టీ మీటింగ్లో. ఈరోజు జాబ్ అనేది, ఉద్యోగ కల్పన అనేది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ. అందుకే ఏ పాలసీ తీసుకొచ్చినా అన్నింటికంటే ఎక్కువగా ఫోకస్ చేసింది ఉద్యోగాల కోసం ఫోకస్ చేశాం. మనకు ఒక పెద్ద ఆస్తి యువత. ఆ యువతకు గాని ఉద్యోగాలు కల్పించగలిగితే బ్రహ్మాండమైన సంపద సృష్టించే శక్తి ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ పాలసీలను తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే గైడింగ్ ప్రిన్సిపల్స్ లో గ్లోబలీ అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులు తయారు చేయాలని. ఇంకొక పక్క మనకు అన్ని రాష్ట్రాల కంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. 1000 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది. అందులో కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం, అందులో కూడా సెంట్రల్గా ఉన్నాం. ఈ అడ్వాంటేజ్ని తీసుకొని పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ పోగలిగితే పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చాం. నేను ఎక్కడ మాట్లాడినా దాన్ని మాట్లాడమే కాదు, చేసే విధంగా విధానాన్ని రూపకల్పన చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంత తొందరగా క్లియరెన్స్ ఇవ్వగలుగుతాం, ఆటంకాలు లేకుండా బిజినెస్ ఏ విధంగా చేసుకుంటారు. ఎక్కడైనా సరే 2 సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ని ఎందుకు మన దగ్గర 1.5 సంవత్సరంలో పూర్తి చేయకూడదు? ఇలాంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. అదే సమయంలో లాజిస్టిక్స్ కాస్ట్ కానీ, ఫ్యూయల్ కాస్ట్ కానీ, అదే మరి ఎఫిషియన్సీ పెంచడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గిస్తే సస్టైనబిలిటీ వస్తుంది. అది కూడా ఆలోచిస్తున్నాం. అదే మరిగా దేశ కేటగరైజేషన్ కూడా మీరు చూస్తే 4 ఇన్వెస్ట్మెంట్ కేటగిరీస్ కింద తీసుకొచ్చాం. అందులో కూడా సబ్ క్లాస్ అనేది 50 కోట్ల నుంచి 500 కోట్లు, లార్జ్ అనేది 501 నుంచి 1000 కోట్లు, మెగా అనేది 1001 నుంచి 5,000 కోట్ల రూపాయలు, అల్ట్రా మెగా 5,001 కోట్ల నుంచి ఎక్కువ ఉంటే అల్ట్రా మెగా కింద తీసుకున్నాం. దీనిపైన ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ మనం ఇచ్చేది 12% నుంచి 15% ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 10% PLI ఉంటే అది అదనంగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ సబ్సిడీ ఎవరైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తారో వాళ్లకు 10% ఇన్సెంటివ్ అదనంగా ఇస్తాం. ఇంకొక పక్కన ఎవరైతే గ్రీన్ ఎనర్జీతో పోతారో వాళ్లకు 6% అదనంగా ఇన్సెంటివ్ ఇస్తాం. ఇంకొక పక్కన ఎవరైతే ఎప్పుడో రిజర్వ్ చేసుకుంటాను కాకుండా ఇమ్మీడియట్గా వచ్చి పెట్టుబడులు కానీ పెట్టగలిగితే ఫస్ట్ 200 ఏవైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద మన దగ్గరికి వచ్చిన వారికి దగ్గర ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 30% ఇచ్చి వాల్యూ అడిషన్ ఉంటే 40% వరకు ఇస్తున్నాం. అంటే మామూలుగా వాల్యూ అడిషన్ లేకుండా ఉంటే దాన్ని తక్కువ వస్తుంది. ఒక ప్రోడక్ట్, ఒక రా మెటీరియల్ తయారు చేస్తే దాన్ని ఇంకొకరు నెక్స్ట్ ప్రోడక్ట్ తయారు చేయడానికి ఉపయోగించుకొని ఫైనల్ ప్రోడక్ట్ తీసుకురాగలిగితే అలాంటి వాళ్ళకి అదనంగా కూడా ఇన్సెంటివ్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన దిశ ఈరోజు ఉదాహరణకు మనం చూస్తే ఎవరైనా ఒక పెట్టుబడిదారు వచ్చి 250 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే 12 నుంచి 44% వరకు ఇన్సెంటివ్ వస్తుంది. అదే కానీ ఫస్ట్ 18 monthsలో వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే అతనికి
18% అర్లీ బర్డ్ అంటే మొదటి వచ్చిన వ్యక్తుల కింద అదనంగా మేము ఇన్సెంటివ్ ఇచ్చి ముందుకు తీసుకుపోతున్నాం. దీనివల్ల ఎవరైనా రావాలనుకుంటే ఇమ్మీడియట్గా వస్తే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు సెట్ అయిన తర్వాత ఎకో సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పుడు కానీ రేషనలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఇన్వెస్ట్మెంట్ కానీ స్పెసిఫిక్గా వాల్యూ యాడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తే అతనికి 28% అడిషనల్ ఇన్సెంటివ్ ఫ్రమ్ బేసిక్ సినారియో నుంచి వస్తుంది. ఎవరన్నా ముందొచ్చి పెట్టిన ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్లో అడిషనల్ వాల్యూ యాడ్గా పోతే అన్నిటికీ కూడా ఇన్సెంటివ్స్ పెట్టాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఆఫీసర్స్ మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి. ఇంకో పక్కన మీరు చూస్తే అధ్యక్ష, ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్. దీంట్లో 50,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కాబట్టి మినిమం 50,000 కోట్ల రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ తేవాలని చూస్తున్నాం. మినిమం ఎంఎస్ఎంఈలు 22 లక్షల మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసింగ్ కానీ తేవాలని చెప్పి చూస్తున్నాం. ఇక్కడనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. నేను ఎందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని పెట్టానంటే ప్రతి ఒక్కరిలో ఒక స్ఫూర్తి రావాలి. ఒక వ్యక్తి జీవిత కాలంలో ఒక ఇంటిగ్రిటీతో పనిచేసి ఆనెస్ట్గా పనిచేసి ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలిగాడు. అలాంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మనం ఎందుకు ఒక ఇంట్లో ఒక ఆంటర్ప్రెన్యూర్ని తయారు చేయకూడదనే ఆలోచన రావాలని పెట్టాం. అమరావతిలో మెయిన్ హబ్ ఉంటుంది. ఇది కాకుండా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో విశాఖపట్నం, గోదావరి జిల్లాలకు రాజమండ్రి, సెంట్రల్ ఆంధ్రాకి విజయవాడ, సదరన్ ఆంధ్రాకి తిరుపతి, రాయలసీమకి అనంతపూర్లో 5 జోన్స్లో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఉంటాయి. ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ తీసుకొస్తాం. వెంచర్ క్యాపిటల్ కానీ మెంటర్స్ని తీసుకురావడం కానీ, అదే మరి వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇవ్వడం కానీ, అధికార యంత్రాంగం కానీ అవన్నీ తీసుకొచ్చి అవసరమైతే 5 ఏళ్లలో కార్పస్ ఫండ్ కూడా ఒక 500 కోట్ల రూపాయలు తీసుకొస్తాం. అదే మరి నేను ముందే చెప్పాను, 175 నియోజకవర్గాల నుంచి 175 ఇండస్ట్రియల్ పార్క్స్ పెడితే అవన్నీ కూడా ఆ ఇన్నోవేషన్ హబ్కి లింక్ చేస్తాం. ఒక్కొక్క ఇన్నోవేషన్ హబ్కి 35 ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమం లింక్లో ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఎప్పటికప్పుడు అక్కడ ట్రైనింగ్ కానీ, లేకుంటే మెంటరింగ్ కానీ, లేకుంటే వాళ్ళని ఎక్స్పోజర్ చేయాలంటే ఏం చేయాలో చేయడం కానీ, ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా ఇస్తారు. గైడెన్స్ ఉంటుంది. అవసరమైతే నేను అందరితో కూడా మాట్లాడుతున్నాను. మెయిన్ సెంటర్లో టాటా వాళ్ళని చెప్పి వాళ్లే మెంటరింగ్ రోల్ చేసే విధంగా, విశాఖపట్నం వస్తే అందరితో అక్కడ ఉండే వాళ్ళందరితో మాట్లాడి ఎవరైతే మెయిన్ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా పెట్టి ఒక బోర్డు కింద ఈ యొక్క కొత్త ఆంటర్ప్రెన్యూర్స్ని ఎట్లా ప్రమోట్ చేయాలనో చేయించడం. ఇది బిగినింగ్లో కష్టం అనిపిస్తుంది, కానీ మీ అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ రోజు ఎట్లయితే ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చామో ఈసారి మళ్ళీ ఆంటర్ప్రెన్యూర్ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తెలుసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా దిశ ఫండ్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. ఈరోజు ఉదయం ప్రాజెక్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఇంకొక పక్కన ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కింద క్వాలిటీ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. గ్లోబల్ సప్లై చైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. మార్కెటింగ్ కోసం మీరు చూస్తే ఓఎన్డీసీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి ఏఐ ఎనేబుల్డ్ M4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తీసుకొచ్చి ఏమేం చేయాలో ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే ఈరోజు ప్రియారిటీ ఫస్ట్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్. చాలామంది ఏమనుకుంటారంటే
పరిశ్రమలు అంటే ఇది మాకు చేత కాదనుకుంటారు, కానీ ఎక్కడో ఇక్కడ ప్రారంభించాలి. ప్రతి ఒక్కరూ సర్వీస్ సెక్టర్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీ కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన హైయర్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, స్పెషలీ ఏబుల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, వీళ్ళందరికీ ఇచ్చిన దానికంటే అదనంగా 10% ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వీళ్ళ ప్రోత్సహించే బాధ్యత తీసుకున్నాం. నా ఆలోచన ఒకటే, జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వీళ్ళు రాణించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 50% బీసీలు ఉన్నారు. బీసీలు ఆ దామాషా ప్రకారం చూస్తే రావడం లేదు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అవసరమైతే వీళ్ళందరికీ ఏ విధంగా మనకు సప్లైన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుని ప్రత్యేకమైన నిధులు పెట్టి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించాలో ప్రోత్సహించే బాధ్యత, అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది ఒక ఇండస్ట్రియల్ పాలసీ వరకు ఇది వస్తుంది. మిగిలిన ఇక్కడ వేకర్ సెక్షన్స్కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 500 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ పెట్టి క్రెడిట్ యాక్సెస్ కానీ, రివైవల్ ఆఫ్ సిక్ యూనిట్స్ కానీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ, స్పెసిఫిక్ ప్రొడక్షన్ ప్రమోషన్కి కానీ ఎక్కడ డబ్బులు అవసరం అవి కూడా పెట్టి ఇవన్నీ కూడా తీసుకుంటాం. నిన్నే ప్రధానమంత్రి గారు కేంద్రం ఒక ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేశారు, దీదీ డ్రోన్. ఇందులో మీరు చూస్తే అగ్రికల్చర్ ఆపరేషన్ల కోసం 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్క గ్రూపును ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు అదనంగా ఒక 5 లక్షలు 10 లక్షలు అయితే దానికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 3%కి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దీని మీదనే ఒక దీదీ డ్రోనే మీరు ఒకసారి చూస్తే ఒక 10,000 20,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి ప్రోత్సహిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఒకటి ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం అంగీకారం చేశాం. ఆ పాలసీ కూడా తొందరలో ఇక్కడికి వస్తుంది, మీరు కూడా చర్చిస్తారు. దానివల్ల డ్రోన్ పైలట్స్ని ట్రైన్ చేస్తాం, అదే సమయంలో యూస్ కేసెస్ ప్రిపేర్ చేస్తాం, డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అక్కడ తయారు చేస్తాం. కాబట్టి ఇలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించుకోవడానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అవి కూడా చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. రాయలసీమ మొత్తం హార్టికల్చర్, అన్ని పండ్ల తోటలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇక్కడికి వస్తే అక్వాకల్చర్, ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఇంకొక పక్కన మీరు అరకు కాఫీ మీరు చూస్తే ఈరోజు ప్రపంచం అంతా కూడా అరకు కాఫీ గుర్తింపు వచ్చింది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో ఏవైతే ఎరువులు లేకుండా ఆర్గానిక్ క్రాప్ వేసే పరిస్థితికి వచ్చాం. నేచురల్ ఫార్మింగ్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఏ విధంగా ప్రాసెస్కి ముందుకు పోవాలో ప్రాసెస్కి ముందు ఏ విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. కనీసం 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనుకుంటున్నాం. 3 లక్షల యూనిట్లని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. దీనివల్ల 3 లక్షల మందికి ఉద్యోగాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సెక్టర్ అనేది దగ్గర 15 బిలియన్ US$ ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయి, అది సాధించాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన 3 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఆర్గానిక్ జోన్స్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇంకొక పక్కన కమాడిటీ బోర్డ్స్ కూడా, మ్యాంగో, బనానా, క్యాషు, ఈ 3 కూడా కమాడిటీ బోర్డ్స్ తీసుకొచ్చి ఇవి కూడా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఇది కాకుండా ఈరోజు ప్రోడక్ట్ క్లస్టర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు. ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక మ్యాంగోను, టమోటాను, లేదంటే ఏ ప్రోడక్ట్ అయినా పెట్టుకుంటే ఒకవేళ కానీ వాళ్ళకు వైబిలిటీ రాకపోతే ఒక 20% వాళ్ళు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నారు.
దాన్ని కూడా లింక్ చేస్తాం. ఇది కాకుండా దీనికంతా కూడా 250 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ పెట్టి రీసెర్చ్ డెవలప్మెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ క్వాలిటీ సర్టిఫికేషన్ కోసం ఈ డబ్బులు కూడా క్రియేట్ చేస్తాం. ఇది కాకుండా ముఖ్యమైన గైడింగ్ ప్రిన్సిపల్స్ పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ అన్ని తగ్గించడానికి, రైతుల ఆదాయం పెంచడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మార్కెట్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి వాల్యూ చైన్తో ముందుకు పోవాలని చెప్పి ఆలోచన. ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ కంట్రోల్ రెండు కూడా తీసుకొని ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలో అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం. క్వాలిటీ సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ, ఏ ప్రోడక్ట్ ఎక్కడుంది, మనం తినేటప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే హిస్టరీ కూడా చూసే విధంగా ట్రేసబిలిటీ తీసుకుని సర్టిఫికేషన్ కూడా ముందుకు పోతాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, దానికి లేబులింగ్, ప్యాకేజింగ్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకొని ముందుకు పోవాలనుకుంటున్నాం. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో మార్కెట్ లెడ్ R&D, అదే మరి వెరైటీల్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నిటి కూడా ముందు తీసుకునే కార్యక్రమానికి చేశాం. ఇది కాకుండా సెకండరీ టెరిషరీ ప్రాసెసింగ్ యూనిట్స్కి 10% హైయర్ ఇన్సెంటివ్స్ అండ్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం. అంటే అప్ టు 8 crores వరకు మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఉమెన్, SC, ST, SC ఎస్పెషలీ ఏబుల్డ్ విల్ గెట్ అడిషనల్ 10% ఇవ్వడం. ఇది కాకుండా 100 కోట్ల రూపాయలు కంటే కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే ఫుడ్ ప్రాసెసింగ్లో వాళ్ళకు స్పెషల్ ఇన్సెంటివ్స్ కావాలంటే ప్రాజెక్టు మాట్లాడతాం, అదనపు ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా కోల్డ్ చైన్ పెడతామన్నా, అదే మరిగా ఇరాడియేషన్ పెడతామన్నా, లేకపోతే టెస్టింగ్ ల్యాబ్స్ పెడతామన్నా వారికి కూడా ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకొక పక్క పార్క్స్ అన్ని కూడా నానో పార్క్స్ విత్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కడితే అర్బన్ ఏరియాస్ అండ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ప్రమోట్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు ఇన్సెంటివ్స్ మీరు చూసినప్పుడు లార్జ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం 25% FCI ఫర్ ప్రైమరీ, అదే మరి 35% సెకండరీ, టెరిషరీకి MSE ఫుడ్ ప్రాజెక్ట్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకొక పక్కన ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా 20% వరకు టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇది కాకుండా మోడర్న్ మీట్ ప్రాసెసింగ్ కానీ ఇలాంటివన్నీ పెడితే, ఎనిమల్ ఫీడ్ యూనిట్స్ ఇవన్నీ పెడితే 35% వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. FCI ఫర్ లార్జ్ యూనిట్స్కి 15% ఇస్తాం. 10% అడిషనల్ క్యాపిటల్ సబ్సిడీ ఉమెన్కి, SC, ST స్పెషలీ ఏబుల్డ్ ఎంటర్ప్రినర్స్కి ప్రత్యేకంగా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఇక్కడుండే మెంబర్స్ అందరూ కూడా కోరుతున్నా, మనం అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఎంత ప్రమోట్ చేయగలిగితే ఫార్మర్స్లో అంత స్టెబిలిటీ వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలా వరకు మీరు చూస్తే ఎస్పెషల్లీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లాసెస్ ఎక్కువ ఉన్నాయి. దానికి కూడా కారణం వాల్యూ చైన్ లేకుండా పోవడం, పెరిష్ అయిపోవడం, పంట పండించినప్పటి నుంచి మార్కెట్ తీసుకునే లోపల చాలా నష్టాలు రావడం, ఇవన్నీ వస్తున్నాయి. భవిష్యత్తులో మనం కానీ ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేస్తే, వాల్యూ అడిషన్ చేయగలిగితే ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారయ్యే అవకాశం ఒక్క భారతదేశానికి ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రైతాంగానికి మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు వస్తాయి. ఇది కాకుండా ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్, కొత్తగా పాలసీలో ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నీ కూడా ప్రైవేట్వి, గవర్నమెంట్ అన్నీ కూడా క్లబ్ చేసి తీసుకొస్తున్నాం. ఈ పాలసీని మీరు ఒక్కసారి చూస్తే 10 ఎకరాల వరకు నానో పార్కులు తీసుకొస్తున్నాం. అంటే 10 ఎకరాలు కూడా ఒక 10-20 ఇండస్ట్రీ చిన్నవన్నీ పెట్టుకునే అవకాశం వస్తుంది. MSME పార్కులు 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు, లార్జ్
సెక్టర్ స్పెసిఫిక్ పార్క్స్ వచ్చి 100 నుంచి 1000 ఎకరాలు, మెగా పార్క్స్ వచ్చి 1000 ఎకరాల పైన. దీనికి కూడా ఇంకొక పక్కన మీరు చూస్తే పాలసీస్ అన్ని కూడా మీరు చూసినప్పుడు దీన్ని డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటున్నాం. పాలసీ విల్ ఆల్సో కవర్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ కూడా తీసుకుంటున్నాం. ఇది కాకుండా ఇందులోనే పీపీపీ మోడల్ 30% క్యాపిటల్ సబ్సిడీ విత్ ఏ క్యాప్ ఆఫ్ 6 crores 6 కోట్ల వరకు పెట్టుకొని 30% వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఆపరేషన్ మేనేజ్మెంట్ కింద ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటాం. ఇంకొక పక్కన చూస్తే జాయింట్ వెంచర్ కింద బిల్డ్ ఓన్ ఆపరేట్ కానీ, డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ కానీ ఇన్నోవేటివ్ మెథడ్స్ అన్ని తీసుకుంటున్నాం. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మేము పార్కులు పెడతామంటే ఆ భూమి కూడా ఇవ్వడానికి వెసులుబాటు ఇస్తాం. ఒకవేళ మన పార్క్ ఉండి పక్కన ఇంకా కొంచెం మేము అక్వైర్ చేస్తామంటే వాళ్ళకి ఇస్తాం. రైతులే వచ్చి మేము 100 ఎకరాలు మేము పార్క్ తయారు చేస్తాం, మాకు కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని కూడా ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ రావాలి. ఎప్పుడు కూడా రైతు భూమి ఇస్తే రైతుకు ఒక నమ్మకం రావాలి. ఈరోజు అమరావతి ఉంది, అమరావతి ఒక మోడల్. రైతులే రాజధాని నిర్మాతలు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే అధ్యక్ష, ఒక నమ్మకంతో నేను పిలిపించాం. ఆ రోజు ఆ పిలుపు వల్ల 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ఒక నమ్మకంతో ఈ ప్రభుత్వం పైన భూమి ఇచ్చారు. ల్యాండ్ 5 సంవత్సరాలు వాళ్ళు పెట్టని ఇబ్బందులు లేవు, చాలా ఇబ్బందులు పడ్డారు, పోరాడారు, నిలబడ్డారు, రాజధానిని కాపాడారు. ఈరోజు మళ్ళీ ఆ రైతాంగం బాగుపడడానికి పనులన్నీ ప్రారంభించాం. తప్పకుండా డిసెంబర్ మొదటి వారం నుంచి పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు మనకు కావాల్సిన డబ్బులని సమకూర్చారు. అవన్నీ ఖర్చు పెడతాం. అది అవుతానే ఇంకా డబ్బులు సమకూరుస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తే మళ్ళీ ఇక్కడ ఇచ్చిన రైతులు బాగుపడతారు. రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే ఈరోజు ఆలోచిస్తున్న ఇక్కడే మెంబర్స్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్న ఈ సభ ద్వారా, ఎప్పుడైనా రైతు ఒక పర్పస్ కోసం, పబ్లిక్ పర్పస్ కోసం భూమి ఇస్తే ఆ రైతు నష్టపోకూడదు. ఆ రైతుకు కూడా లాభం జరగాలి. రైతును భాగస్వామి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కాలువకు కావచ్చు, ఒక ప్రాజెక్టుకు కావచ్చు, ఒక ఇండస్ట్రీకి కావచ్చు, దేనికైనా సరే రైతులు ముందుకొస్తే, ఒక రోడ్డుకు కావచ్చు, దేనికైనా సరే ముందుకొస్తే మనం వాళ్ళని కూడా అకామిడేట్ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మేము తీసుకొచ్చిన పాలసీలో మీరు చూస్తే అనేకమైన రకాలుగా తీసుకొచ్చాం. ఇందులో ప్రైవేట్ డెవలపర్ ఒక కొంత ల్యాండ్ ఆయనదుండి ఒక పార్క్ వేసుకుంటానంటే, కాదు నా ల్యాండ్ ఎంత ఉంది, మేము 5 మంది కలిసి ఒక పార్క్ వేసుకుంటామంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళే కాకుండా ప్రైవేట్ డెవలపర్ కెన్ ఆల్సో పూల్ ది ల్యాండ్ ఫ్రమ్ అదర్ ఫార్మర్స్, యూ కెన్ స్టార్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఆయనకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇంకొక పక్కన పాలసీ ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు ఆ పార్కులోనే ఇండ్లు కడతామంటే ఎంప్లాయీస్ కోసం ఆ ఇండ్లకు కూడా పర్మిషన్ ఇస్తాం. లేకుంటే అక్కడ హోటల్ పెడతామంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిటి వల్ల ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఈరోజు మీకు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్. ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, అదే సమయంలో కాలేజెస్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మార్కెటింగ్ ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకొక పక్క మెడ్టెక్ పార్క్ ఉంది. మెడ్టెక్ పార్క్ మీరు ఒకసారి చూస్తే లెగ్ అండ్ ప్లే మొత్తం షెడ్లన్నీ కడతారు. మార్కెటింగ్ చేయడానికి ప్రమోషన్ ప్లేస్ కూడా ఉంటుంది, ట్రైనింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. WHO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కూడా పెట్టారు అక్కడ. ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఒక ఈజీగా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలన్నీ ఎప్పుడో ఇంతమంది చేశాం.
ఈరోజు ఇంకా మెరుగైన పాలసీ తీసుకురావాలని. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, హైదరాబాద్లో ఏదైతే ఆ రోజు జినాం వ్యాలీ తీసుకొచ్చాం, బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం, ఐలా లా తీసుకొచ్చాం, మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని ఇస్తే నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి, వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదే మరి ఫార్మాకి అదే మరిగా ఇచ్చాం. అన్నీ చూసిన తర్వాత అవన్నీ కలిపి మెరుగైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం. దీంట్లో ఇంకా క్రియేటివ్గా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మోడల్స్లో అయితే మొత్తం నేను చెప్పాను ఇప్పటికే. ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్డ్ టోటల్గా ప్రైవేట్ ల్యాండ్, రెండో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐఐసి ల్యాండ్, ఈ రెండు కలిపి ఆయన ప్రైవేట్ ల్యాండ్. మూడో మోడల్ వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ విత్ కంప్లీట్ గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్. నాలుగో మోడల్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ డిసిగ్నేటెడ్ ఆర్ ఏపీఐసి ఆర్ ఏపీఎంఎస్ ఎంఈడిసి, ఇవన్నీ కలిపి డిఫరెంట్ మోడల్స్లో ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడానికి ముందుకు పోతున్నాం. ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా అధ్యక్ష పాలసీల మీద చూస్తే ఎవరు ఏ మోడల్లో వచ్చినా అప్ ఫ్రంట్ ఇన్సెంటివ్ ఇంక్లూడింగ్ 100% ఎగ్జిబిషన్ ఆఫ్ నాలా, అదే మరి సిఎల్ ఛార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఫీజ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఎగ్జామ్ట్ చేస్తాం. అదే మరి మైల్ స్టోన్ ఇన్సెంటివ్స్, ఏ పని చేస్తా ఉంటే దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం. నానో అండ్ ఎంఎస్సి పార్కులకైతే క్యాపిటల్ సబ్సిడీ 5 లక్షల రూపాయలు ఇస్తాం. లార్జ్ అండ్ మెగా పార్క్స్కి అయితే ఒక ఎకరాకు 3 లక్షల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 4 పాలసీలను చూశాన దిశ ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరితో మాట్లాడినా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ మన ఇండస్ట్రీస్ పాలసీ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. తప్పకుండా దీనివల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ఇంకో పక్కన దేశ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. నేను ముందే చెప్పాను, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క సెక్టర్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని ధ్యేయంగా పెట్టుకున్నాం. ఇందులో 7,50,000 మందికి ఉద్యోగాలు పెట్టుకున్నాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. దీంట్లో మీరు చూస్తే ఒక్క సోలార్ ప్రాజెక్టులు 78 గిగావాట్లు, అదే మరిగా విండ్ ప్రాజెక్టులు 35 గిగావాట్లు, పంప్డ్ స్టోరేజ్ 22 గిగావాట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ 25 గిగావాట్లు, గ్రీన్ హైడ్రోజన్ మరియు అనుబంధ ఉత్పత్తులన్నీ 1.5 ఉండాలని, ఎథనాల్ రోజుకి 1,500 కిలోలీటర్లు తయారు చేయాలని, బయో సిఎన్జి కంప్రెస్డ్ బయోగ్యాస్ వచ్చి 10,000 టన్నులు టీపీడీ రావాలని, ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ 5,000 యూనిట్లు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి ప్రారంభమవుతాయి. ఒకటే ఆలోచన దిశ. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫ్యూయల్ ఆర్ ఎనర్జీలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఒకప్పుడు మనం కరెంట్ రావాలంటే ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఇంటి మీదనే, ఇంటి దగ్గరనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్ ద్వారా సోలార్ రూఫ్ టాప్ వచ్చింది. లేకపోతే వ్యవసాయం చేసుకున్న రైతు ఎప్పుడో కరెంట్ వస్తుంది అనుకుంటే ఈరోజు సోలార్ పంపు పెట్టుకుంటే కరెంటు ఉత్పత్తి చేసుకొని అవసరం మిగిలిన కరెంట్ ఉంటే ఇంటికి వాడుకోవచ్చు, ఇంకో దానికి వాడుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎనర్జీ కాస్ట్ తగ్గాలి. అది రవాణా ట్రాన్స్పోర్ట్కు ఉపయోగించే
కాస్ట్ కావచ్చు, రేపు రాబోయే ఈవీ వెహికల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, లేకపోతే డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఏదైనా సరే కాస్ట్ తగ్గించాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది జరిగితే చాలా వరకు బెనిఫిట్ వస్తుంది. దానికోసం ఏమేమి ఇన్సెంటివ్స్ ఇవ్వాలనో ఆ ఇన్సెంటివ్స్ అన్నీ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన క్లీన్ టెక్ తయారీ కోసం ఏవైతే మైన్ మాడ్యూల్ మాలిక్యూల్ అంటే మన దగ్గర క్వార్ట్జ్ ఉంది, ఇది సోలార్ ప్యానెల్స్ తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. అలాంటి వాళ్ళని పూర్తిగా ప్రోత్సహిస్తాం. ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలసీలో క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత ఇప్పటికే మీరు చూస్తే ఒక 2 ప్రాజెక్టులు మనకు వచ్చాయి. ఇది ఒక శుభ పరిణామం. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. దీనివల్ల అధ్యక్ష మీరు చూసినప్పుడు దగ్గర విశాఖపట్నంలో ఈ నెల 29వ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దీనికి ఫౌండేషన్ ఇస్తున్నాం. ఏదైతే పొడిమాక ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. అదే మాదిరిగా ఈసారి ఒక ఎన్టీపీసీనే కాకుండా ఏపీ జెన్కో కూడా 50-50 జాయింట్ వెంచర్ కింద ప్రారంభిస్తున్నాం. అంటే ఏపీ జెన్కో ఉంటుంది, అదే సమయంలో ఎన్టీపీసీ ఉంటుంది. ఇద్దరు కలిసి 84,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇది కూడా పూర్తి చేస్తారు. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంటుంది. గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ వస్తాయి. విండ్, సోలార్, హైబ్రిడ్, పంప్డ్ స్టోరేజ్. దీనికి కావలసిన గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్లు కావాలి. అది కూడా మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తారు. 25,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్టేట్కి జిఎస్టీ బెనిఫిట్స్ వస్తాయి. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ వస్తాయి. అదే మాదిరిగా రెన్యూవబుల్, ఇంకో పక్కన ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీస్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా నిన్ననే మీరు చూస్తే రిలయన్స్ వచ్చారు. రిలయన్స్ వచ్చి ఒక ఎంఓయూ చేశారు. 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో దగ్గర 2,50,000 మందికి ఉద్యోగ కల్పన చేసే విధంగా శ్రీకారం చుట్టారు. వాళ్ళు చేసిన దాని ప్రకారం మీరు చూస్తే 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ వస్తాయి. ఈ 3 ఏళ్లలో ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ వేస్ట్ ల్యాండ్స్లో తీసుకుంటున్నారు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్ల రూపాయలతో ఒక్కొక్క ప్లాంట్ ప్రారంభిస్తారు. మొత్తం కలిసి 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి 20 సంవత్సరాల్లో 57,650 కోట్ల రూపాయలు ఎస్జిఎస్టీ కలెక్షన్ వస్తుంది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ వస్తుంది, ట్యాక్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇది రైతులు ఎక్కడ భూములు తీసుకుంటే దగ్గర 30,000 రూపాయలు వాళ్ళు కూడా యాన్యుటీ ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. గవర్నమెంట్ ఏవైతే వేస్ట్ ల్యాండ్స్కి 30,000 రూపాయలు వాళ్ళకు రెంటల్ పే చేసి అక్కడనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించుకుంటూ ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ముందుకు పోతున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే దగ్గర 39 లక్షల మెట్రిక్ టన్నులు సిబిజీ సంవత్సరానికి ఉత్పత్తి అవుతుంది. ఇది కానీ వాడితే దగ్గర 10 లక్షల ఎల్సివి వెహికల్స్కి వాడే అవకాశం వస్తుంది. ఇది కాకుండా ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ 110 లక్షల మెట్రిక్ టన్నులు తయారవుతుంది. ఇది చాలా వరకు కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా మన భూముల్ని సారవంతం చేయడానికి వాళ్ళ ప్లాంటేషన్కి కానీ పక్కనుండే రైతులకు ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది కూడా తొందరలోనే పని ప్రారంభమవుతుంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని టార్గెట్ ఇచ్చాం. అది కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన టాటా ఫర్మ్ నుంచి
గ్రూప్ నుంచి చంద్రశేఖరన్ వచ్చారు. ఆయన కూడా ఈరోజు మీరు చూస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ని రియాలిటీ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాం. దానికి నేను చైర్ చేస్తే ఆయన కో చైర్పర్సన్గా ఉన్నాడు. మొన్న కూడా 2వ మీటింగ్ అయింది. ప్రపంచంలో ఉండే పారిశ్రామికవేత్తలందరినీ కూడా నెట్వర్క్ చేస్తున్నాం. ఆయన మొన్న వచ్చినప్పుడు నేను చెప్పాను చాలామందికి, విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా, ఐటీ ప్రొఫెషనల్స్కి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. అందులో కూడా ఎవరైతే 20 లక్షల మంది ఉద్యోగాల కోసం ఒక కమిటీ వేసాం. కన్సర్న్ మినిస్టర్స్ అందరిని పెట్టి ఐటీ మినిస్టర్ దాని చైర్మన్గా పెట్టాం. వారి ఆధ్వర్యంలో 10,000 మందికి ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్లో విశాఖపట్నంలో ఐటీ ప్రొఫెషనల్స్కి ఇవ్వడానికి ఆయన ఒప్పుకున్నారు. పని ప్రారంభం ఇమ్మీడియట్గా 2,500 మందికి ఇస్తా అన్నారు. తర్వాత 10,000 మందికి ఫెసిలిటీ క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే దానికంటే కూడా ముందుకు పోవడానికి సిద్ధపడుతున్నారు. మొన్నే ఎల్జీ కూడా వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. అది కూడా ఒక 4,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అవి కూడా తొందరలోనే ప్రారంభిస్తారు. ఇదే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఈ పాలసీస్ అన్ని అయిన తర్వాత పెట్టుబడుల కోసం ఏమేం చేయాలని అన్ని ఆలోచిస్తాం. రాష్ట్రం ఇప్పటికే చాలా నష్టపోయాం. రెండోది, పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఎక్కడో ఒక అనుమానం కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ అనుమానాలను నివృత్తి చేశాం. రాబోయే రోజుల్లో మీకు మంచి భవిష్యత్తును భరోసా ఇచ్చాం. వాళ్ళని అన్ని విధాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ పాలసీస్ అన్నీ కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే పబ్లిక్ పాలసీస్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి ఉపయోగపడతాయి. ఆ రోజు ఒక్క ఐటీ పాలసీ, ఇదే మాదిరిగా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఆ రోజు పాలసీ ఇచ్చాం. ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం. అంతా వేకెంట్ ల్యాండ్ ఉండేది, గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది. ఆ ల్యాండ్ అలాట్ చేశాం. వాళ్ళకు కావాల్సిన నీళ్ళన్నీ కూడా వాళ్ళ ఖర్చుతోనే మనం నీళ్ళన్నీ ఇచ్చాం. ఈరోజు ఒక్క ఐటీ పాలసీ సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని రూపురేఖలు మార్చే పరిస్థితి వచ్చింది. మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఎగ్జాంపుల్ మీరు చూస్తే, ఇక్కడ మన దగ్గర పుట్టిన మన పిల్లలు ఐటీ చదువుకొని అమెరికాకి వెళితే ఈరోజు వాళ్ళ తలసరి ఆదాయం 1,20,000 కోట్లు. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం 60,000 కోట్లు. అదే ఇక్కడుండే మనవాళ్ళ ఆదాయం $2,000. అక్కడ $1,20,000, ఇక్కడ 2,000 నుంచి $3,000. ఎంత వ్యత్యాసం ఉందో మనం చూస్తే, అవకాశాలు కల్పిస్తే అది సాధ్యం చేసే శక్తి మన యువతకు ఉంది. అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఈ సెక్టర్సే కాకుండా టూరిజం కూడా భవిష్యత్తులో చాలా భవిష్యత్తు ఉంటుంది. ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఎకానమీకి ఊతం ఇచ్చే అవకాశం ఉంది. తొందరలోనే అది కూడా తీసుకొస్తాం. ఇవే కాకుండా ఈ పాలసీస్ అన్ని తీసుకొచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యుల్ని మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రజా చైతన్యం తేవడం మీ బాధ్యత. మీరు ఎక్కడ కూడా ఫెసిలిటేటర్గా ఉండాలి తప్ప మనం దాన్ని అబ్స్ట్రక్ట్ చేసే పరిస్థితి వస్తే మాత్రం, లేకుంటే మనం కూడా పెత్తనం చేసే పరిస్థితి వస్తే మాత్రం పోయిన గవర్నమెంట్లో ఏం జరిగిందో అదే మన దగ్గర జరిగే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరిని నేను కోరేది, మనం ఇండస్ట్రీని ప్రమోట్ చేద్దాం, ప్రోత్సహిద్దాం. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ మీరు కూడా మీ ప్రాంతానికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మనకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళకు అండగా ఉండి వాళ్ళని ప్రమోట్ చేయగలిగితే ఇంకా నమ్మకం పెరిగి ఒకరిని చూస్తే ఇంకొక 10 మందికి వస్తారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసే పని ఏ విధంగా 10 మందికి తెలుస్తుంది. దాంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి కానీ పాజిటివ్గా మాట్లాడితే 10 మంది కమ్ముకొని వస్తారు. అప్పుడే ఒక ఎన్విరాన్మెంట్ తయారవుతుంది.
ఇప్పుడిప్పుడే అందరూ వచ్చే అవకాశం ఉంది. ఇది రావాలంటే ఇలాంటి పాలసీస్ రావాలి. ఆ పాలసీస్ అని మీరు చూశారు. మీరు మళ్ళీ కొంచెం అధ్యయనం చేయండి, మీరు చర్చించండి. మీరు ఏ విధంగా మీ నియోజకవర్గంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయగలిగితే అది శాశ్వతంగా ఒక రిఫర్మేషన్ వస్తుంది. దీనికి మీరందరూ దోహదం చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈ సెషన్లోనే ఇంకా కొన్ని పాలసీలు వస్తాయి. ఆ పాలసీలన్నీ కూడా మేము ముందర పెడతాం. నేను మిమ్మల్ని సెన్సిటైజ్ చేయడమే కాకుండా, మిమ్మల్ని చైతన్యవంతం చేయడమే కాకుండా, ప్రజా చైతన్యానికి కూడా ఇది అవసరం. దేనికోసం చేస్తున్నా ఆ పర్పస్ సర్వ్ కావాలంటే మనం పదే వీటిపైన చర్చ చేయాలి, ప్రజలకి చెప్పాలి. ఎవరికైతే ఉత్సాహం ఉండే యువతకి నేను ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని, ఫస్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ అయినప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు నేను చెప్పింది, మీరు ఉద్యోగాలు చేయడం కాదు, జాబ్ వర్క్ చేయడం కాదు, ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ చేయండి, ఎక్కువ డబ్బులు వస్తుందని. ఆ తర్వాత నేను చెప్పేవాడిని, మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, అంటే మీరే పరిశ్రమలు పెట్టాలని. దానివల్ల మళ్ళీ మన వాళ్ళు కొంతమంది ఆలోచించి ఈరోజు పరిశ్రమలు పెట్టడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, స్టార్టప్ కంపెనీలుగా చేసే పరిస్థితికి వచ్చారు. మన యూత్లో కూడా చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు. మొన్న నేను డ్రోన్ కాన్ఫరెన్స్లో చూశాను. 10th క్లాస్ చదువుకునే పిల్లలు యూస్ కేసెస్ తయారు చేసే పరిస్థితి వచ్చారు డ్రోన్ ఉపయోగించి. అంటే కామన్ సెన్స్ అబెండెంట్గా ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఈరోజు మనం అంతా ఇన్నోవేషన్స్ ప్రపంచం మొత్తం తయారైనట్టు చూస్తే యూనివర్సిటీలో పిహెచ్డీలు చేసిన వాళ్ళే కాదు, లేకుంటే యూనివర్సిటీ అయిన వాళ్ళే కాదు, మామూలు వ్యక్తులు కూడా ఎక్స్ట్రాడినరీగా చేయగలిగారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. దానికి మీరు దోహదం చేయండి, మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చిన మీకు మొట్టమొదటిసారిగా మరొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. అవును గల్లి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో నిన్న ఇండియా టుడే అత్యంత శక్తివంతులు భారతదేశంలో చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇండియా టుడే ప్రకటించింది. సో ఏ సబ్జెక్ట్ అయినా, దేంట్లో అయినా, అధికార పక్షంలో అయినా, ప్రతిపక్షంలో అయినా స్ట్రాంగ్గా నిలబడి మనందరికీ ఆయన దిక్సూచిగా నిలబడ్డాడంటే ఈరోజు ఇండియా టుడే చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. అత్యంత శక్తివంతుల్లో